అందరికీ నమస్తే. ఎక్కడైనా దెబ్బ తాకితే ఏం చేస్తాం? మందు పెట్టుకుంటాం. కానీ మొత్తం చెయ్యైతే కొట్టేసుకోలేం కదా! కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఒక సమస్య పరిష్కరించండి అంటే, సమస్య కాదు పరిష్కరించాల్సింది. ఆ సమస్య ఎక్కడుందో దాన్ని మొత్తం ఇక మళ్ళా మాట్లాడొద్దు. చేతులు తెంపేస్తాం, కాళ్ళు తెంపేస్తాం. నేను ఎందుకు ఈ సామెత తీసుకొచ్చినంటే, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో పట్టుకొచ్చిన. ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్. వీళ్ళు మొత్తాన్ని తీసేస్తారట. వాళ్ళేమో పాపం ధర్నాలు చేస్తున్నారు. రాస్తారోకోలు చేస్తున్నారు. వాళ్ళేమో మా జాబులు పర్మనెంట్ చేయండి, ఈ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలు తీసేయండి, మమ్మల్ని ప్రభుత్వంలో కలపండి, మేము ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ పని చేస్తున్నాము, తక్కువ జీతం తీసుకుంటున్నాము, మాకు శ్రమదోపిడీ జరుగుతున్నది, మమ్మల్ని ఈ ఏజెన్సీలు తీసేసి ఆ ఏజెన్సీలకు ఇచ్చే కమిషన్ కూడా మాకే ఇవ్వండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, 15 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నాం, 20 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నామని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇప్పటికే లాస్ట్ ఇయర్ ఒక 30,000 మందిని తీసేసింది గవర్నమెంట్. 30,000 మందిని లాస్ట్ మార్చి, ఇప్పుడు మార్చి వస్తుందంటే మళ్ళీ ఈ అవుట్‌సోర్సింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఫుల్ టెన్షన్. మళ్ళీ రెన్యువల్ జీవో వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ, లాస్ట్ ఇయర్ 30,000 మందిని తీసేసిండ్రు, మళ్ళీ ఒక 35,000 మందిని ఈసారి కూడా తీసేయాలి. రకరకాల డిపార్ట్మెంట్లు, టార్గెట్లు చాలా ఉన్నాయి. సరే, అన్ని విషయాలు కలిపి మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ లక్షల మంది ఉన్నారు, 4.5 లక్షల మంది ఉన్నారు ఉద్యోగులు. అది కూడా ఈ మధ్యనే తేలింది. ప్రభుత్వం మీ అందరి ఆధార్ కార్డులు పెట్టండి, మీ అందరి అవి పెట్టండి, ఇవి పెట్టండి, మీరంతా చాలామంది ఫేక్ ఉన్నారు, లక్షల మంది ఫేక్ ఉన్నారు, ఇట్లాంటి కథలు చాలా చెప్పారు. కానీ మొత్తం లెక్కలు చూసిన తర్వాత చెప్పుకోదగ్గ దొరకలేదు. ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని పెద్ద ఫోకస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టు లేరు. వాళ్ళు ఏమనుకున్నారంటే సగానికి సగం ఒక లక్ష మంది మొత్తం ఫేక్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ పేరు మీద జీతాలు పోతున్నాయి. 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ నాశనం అయిపోయినాయి. వీళ్ళందరూ ఎవరో హెచ్ఓడీస్ తింటున్నారు, లేకపోతే గత ప్రభుత్వంలో పెద్దలకు పోయిన డబ్బులు, ఇట్లాంటి చాలా రాపించిన పేపర్లలో. తర్వాత వీళ్ళ లెక్కలన్నీ చూసిన తర్వాత వీళ్ళు అనుకున్నది లేదు. లేకపోయేసరికి ప్రభుత్వం గప్చుప్ అయిపోయింది. ఉన్న కాడికి ఉన్నారు. ఏనో 5,000, 6,000 వాళ్ళు కూడా దొంగలు కాదు. వాళ్ళు కూడా ఒక దగ్గర పనిచేస్తూ ఇంకో దగ్గర డిపార్ట్మెంట్లో కనిపించకపోవడం, లేకపోతే వాళ్ళు అసలు ఈ అవుట్‌సోర్సింగ్ పేరోల్లో లేకుండా డైరెక్ట్గా పనిచేస్తుండడం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మొత్తానికి వీళ్ళు దొంగ ఉద్యోగులు అనేది పోయింది. దానిలో పనిచేస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళని కూడా తీసేయాలి. వీళ్ళకు డబ్బులు సంపాదించే చేతనైతే లేదు. ప్రభుత్వ ఖజానాకు డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలి, ఎట్లా జీతాలు ఇవ్వాలి, ఖర్చులు తగ్గించుకోగలిగిన ఇదంతా. ఇదేమి పని లేక కాదు, పని మస్తు ఉంది. ఇంకో వాళ్ళే కదా గవర్నమెంట్లోకి వచ్చే ముందు చెప్పింది 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, అసలు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉండాలి, ఉద్యోగులు లేకపోతే ఎట్లా పనులు అయితే అని వాళ్ళే మాట్లాడినారు. అందుకే ఇప్పుడేమి పని లేక కాదు, మస్తు పని ఉంది. ఇప్పుడున్న చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగుల కొరత ఉంది. ఇప్పటికి కూడా అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నాక కూడా ఉద్యోగుల కొరత ఉంది. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్లు 2025 జనవరికి ఆపేసింది. ఈ 2026 మార్చిలో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే దగ్గర అదొక 12 నెలలు, ఇదొక 3 నెలలు, 15 నెలలకెళ్ళి నోటిఫికేషన్స్ లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఖర్చులు తగ్గించుకోవడానికి అర్జెంటుగా ఒక 35,000 మంది అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను మార్చి 31 తర్వాత ఈ నెలాఖరు అయిపోయినాక ఇంకా వాళ్ళకి రెన్యువల్ చేయొద్దు. రెన్యువల్ వాళ్ళకు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతూ ఉంటుంది. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ వాళ్ళకు ఎవ్రీ ఇయర్ రెన్యువల్. ఏజెన్సీ నుంచి ఏజెన్సీలు అదంతా నడుస్తూ ఉంటుంది. పోయినసారి అయితే మస్తు సతాయించారు. అసలు వీళ్ళ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా కూడా తెలియదు. అగమ్య గోచర పరిస్థితులు. కొందరికి మార్చిలో ఉద్యోగం అయిపోతే ఏప్రిల్ మేలో రెన్యువల్ చేసినారు. కొంతమందికి ఆగస్టులో కూడా చేశారు. కొంతమందికి అసలు రెన్యువల్ చేయాలి. అట్లా రెన్యువల్ చేయని వాళ్ళే 35,000 మంది ఉన్నారంట. 30 నుంచి 35,000 మంది. రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. రెవెన్యూ, పంచాయతీలు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇట్లాంటి మిషన్ భగీరథ, చాలా శాఖలు ఉన్నాయి. వాళ్ళందరినీ ఈసారి కూడా సాగనంపాలి. ఈసారి కూడా చాలామంది ఎక్కడెక్కడ ఉన్నారు, ట్రాన్స్కో, జెన్కో, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్లు, ఎక్సైజు, వాణిజ్య శాఖ పన్నులు, రవాణా, ఆర్టీసీ, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు ఉద్యోగులకు కుదింపు చేస్తారంట. ఆ ఉద్యోగులను కుదింపు అంటే ఉద్యోగులను తక్కువ చేసుకోవడం, ఖర్చులు భరించలేకపోతున్నారంట వీళ్ళు. డబ్బులు లేవు, భరించకపోవడం కాదు. మేము సంపద సృష్టిస్తాం, పంచుతాం, ప్రజలకు పంచలేదు, ఉద్యోగులకు పంచలేదు, ఎవరికి పంచలేదు, వాళ్ళే పంచుకుంటున్నారు. వాళ్ళంతా వేరే పనిలో ఉన్నారు, పంచుకునే పనిలో ఉన్నారు. వీళ్ళు ఆస్తిని డబ్బులు సంపాదించి ఖజానా నింపి ఖజానాను పంచుతాం అనే దానిలో లేరు. వైద్య కళాశాలలు, దవాఖానల్లో 776 మంది ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను ఇప్పటికీ ప్రభుత్వం నిలిపేసింది. 776 మంది ఉద్యోగాలు తీసేసినారు. పంచాయతీరాజు తర్వాత రెవెన్యూ శాఖల్లో తొలగింపు ఆల్రెడీ స్టార్ట్. అంటే మార్చి 31 తర్వాత వాళ్ళ ఉద్యోగాలు ఉండవు చాలామందివి. దాదాపు 1,500 మంది మండల క్లస్టర్ కంప్యూటర్ ఆపరేటర్లు చేస్తున్న పనులు ఇకపైన గ్రామ పంచాయతీ సెక్రటరీలు,
తర్వాత జీపీ వాళ్ళు చూసుకున్నారని ఉన్నతాధికారులు చెప్పేసినట్ట, అంటే మీరే చూసుకోండి, ఇంకా వాళ్ళు మార్చి 31 తర్వాత ఉండరు, మీరే చూసుకోవాలి ఈ పనులని అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ మొక్క ఆదేశాలు చెప్పారంట. తర్వాత రెవెన్యూ శాఖల ఆపరేటర్లు ఇతర డేటా ఎంట్రీ సిబ్బంది మొత్తం కలిసి 1200 మందికి ఉద్వాసన పలకాలంట. అంత లెక్కలు చేసింది ఆల్రెడీ. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో మనం చెప్పినట్టే 4,93,000 మంది వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇంకా ఇంకా వీళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి వాళ్ళ పేర్లు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళను కత్తిరింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. యాక్చువల్గా వీళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళు గవర్నమెంట్లో లేనప్పుడు చాలా మాట్లాడినారు. అసలు వీళ్ళ రెగ్యులరైజ్ చేసేస్తామని, ఏజెన్సీలు తీసేస్తామని, అసలు ఆ ఫైలు బట్టి విక్రమార్క దగ్గర ఉందని పేపర్లో వార్తలు రాపించిన గనులు వీళ్ళు. దాన్ని పట్టుకొని ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం లీడర్లు వీళ్ళు సెక్రటరియట్కి పోయి బట్టి విక్రమార్క కోసం రోజులు ఎదురు చూడడం, వచ్చి కలిస్తే పని చేయించుకుందామని. ఇందిరాపార్క్ దగ్గర కూడా త్వరలో ధర్నా ఉంది వాళ్ళది. కానీ ప్రభుత్వం మాత్రం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వీళ్ళు వచ్చిండ్రు, ఒక సంవత్సరంలో 35,000 మంది చేసిండ్రు, మళ్ళీ ఇంకొక సంవత్సరం వచ్చింది, ఇంకా వీళ్ళ గవర్నమెంట్ 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఇలా గవర్నమెంట్ పోయే లోపల 1,00,000 మందిని తీసేస్తారేమో మొత్తం. ఇక రిక్రూట్మెంట్ ఉండదన్నమాట. ఇప్పుడు వేరే రెగ్యులర్ ఉద్యోగులను రిక్రూట్ చేసిండ్రు వీళ్ళు, కాబట్టి ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళు అనవసరంగా వీళ్ళకి జీతాలు ఎక్కువ, లేకపోతే జీతాలు ఇవ్వడం వృధా అని తీసేస్తే బాగానే ఉంటుంది. వీళ్ళని తీసేస్తారంట, కొత్త రిక్రూట్మెంట్ లేదు. అసలు ఏమవుతుంది గవర్నమెంట్ అంటే, మేమేం పని చేయము, మా గవర్నమెంట్లో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగులకు పని లేదు అంటే ఆ ప్రభుత్వం ఏం పని చేస్తలేదని గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రభుత్వంలో ఉద్యోగులు ఎందుకు ఖాళీగా ఉంటారు? అసలు సిబ్బందే సరిపోరు. 100 మంది ఉండాల్సిన అక్కడ ఇప్పుడు రవాణా శాఖ ఉంది. రవాణా శాఖలో చాలామంది చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? ఆడ ఎంప్లాయీస్ కొరత ఉంది. ఇప్పుడు నిన్న చూలేదా మనం సర్వేయర్లను తీసుకున్నారు, వాళ్ళ నోట్లో కూడా మన్నే వచ్చారు. ఆ సర్వేయర్లు నిన్నే చూసిన సిద్దిపేటలో. సర్వేయర్లకు రోజుకు కిలోమీటర్కు 10 రూపాయల ఏదో ఉంది లెక్క. వాళ్ళకి చెప్పినప్పుడు అసలు మీరంతా ప్రభుత్వానికి 4 కళ్ళు 15 చేతులు అని చెప్పిండ్రు. తీరా చూస్తే వాళ్ళ నోట్లో మన్ను వచ్చారు. ఈ సర్వేయర్లని ఈ మధ్య తీసుకున్నారు కదా, లైసెన్స్ సర్వేయర్లని. అట్లా చాలా కొరత ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లలో. వీళ్ళు అటు ఉద్యోగ నియామకాలు జరపరు, ఇటు వీళ్ళను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళను భరించడం వీళ్ళ చేత కాదు. అరే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. కానీ మీరు ఏమైనా పథకాలు పెడితే ఆ పథకాలను జనాలకు తీసుకుపోయే, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసే కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళని తీసేస్తే ఎట్లా పోతాయి? నాకేమర్థమవుతుందంటే, ఈ 2 సంవత్సరాల పైన 2 సంవత్సరాల మీద 4 నెలలు అవుతుంది గవర్నమెంట్. 4 అంతే కదా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 2 సంవత్సరాల మీద 4 నెలలు అయింది. ఇప్పటిదాకా లెక్కలు చేసి వీళ్ళందరూ గవర్నమెంట్కు భారం, వీళ్ళతోనే మాకేం పని లేదు అనుకుంటున్నారంటే, మీరు ముందు కూడా ఏం చేయలేరు, ముందు కూడా మేమేం చేయలేమని జనాలకు చెప్తున్నట్టుగానే కనిపిస్తుంది. మీరు వర్క్ చేసేది ఉంటే ఎంప్లాయీస్ ఎక్కువ అవుతాయి. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక ప్రైవేట్ ఆఫీసర్ చూసుకోండి, బిజినెస్ బాగా నడుస్తుంది అన్నప్పుడు ఎంప్లాయీస్ పెరుగుతారు. బిజినెస్ ఏమి లేదు అన్నప్పుడు ఎంప్లాయీస్ని తగ్గించుకుంటారు. కానీ ప్రభుత్వం కదా, మీ ప్రభుత్వం బాగుంటేనే, మీ అడ్మినిస్ట్రేషన్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది, ఉద్యోగులు బాగుంటారు, ప్లస్ ఉద్యోగులకు ఇంకా కొరత ఉంటుంది. ఇప్పటికి ఉన్నాయి ఖాళీలు. ఈ లెక్కతో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళందరికీ పని లేదు, వీళ్ళందరినీ తగ్గించుకోవాలి అనుకుంటుంది గవర్నమెంట్, వీళ్ళందరినీ బడ్జెట్ తగ్గించాలి, భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం అనుకుంటుందంటే, ఇక ముందు ఉద్యోగ నియామకాలు కూడా ఉండకపోవచ్చు బహుశా. ఇక వీళ్ళకే భారం, వాళ్ళకి తక్కువ జీతాలు 12,000, 15,000, 20,000, హైయెస్ట్ 28,000. హైయెస్ట్ రిక్రూట్ చేస్తే స్టార్టింగే 20,000 పైన జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఓ 2 సంవత్సరాలు తిరగంగా వాళ్ళకి 25,000-30,000 జీతం వస్తుంది. మీరు ఇదే భరించలేనప్పుడు ఇంకా ఉద్యోగ నియామకాలు ఏడు చేపడతారు? మీరు మాత్రం యథావిధిగా ఉద్యోగ జీతాలు తీసుకుంటున్నారు, మంచిగా ఢిల్లీకి 50 సార్లు 60 సార్లు తిరుగుతున్నారు, ఈ నుంచి నల్గొండ నుంచి హైదరాబాద్కు ట్రిప్పులు తిరుగుతున్నారు హెలికాప్టర్లు వేసుకొని. వేరే రాష్ట్రాల ఎలక్షన్ ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కోసం ఇక్కడ నుంచి హెలికాప్టర్ పంపిస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క మినిస్టర్ డిప్యూటీ సీఎం 3 ఆఫీసులు, ఖమ్మంలో ఒక గెస్ట్ హౌస్, కాన్స్టిట్యున్సీలో ఒక గెస్ట్ హౌస్, నిన్నమొన్నే ₹1 కోటి మంజూరు చేసిండ్రు. రేవంత్ రెడ్డికి ఓ పక్క కమాండ్ కంట్రోల్ రూము, ఓ పక్క జూబ్లీస్ ప్యాలెస్, ఇంకో పక్క ఎంసీహెచ్ఆడి, ఆడ మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. ఇక్కడ మినిస్టర్స్ ఆఫీస్ల కార్యాలయంలో మొత్తం ఛాంబర్లు గీంబర్లు అని చెప్పి లక్షలు ఖర్చు పెడుతున్నారు, క్యాంప్ ఆఫీసులను పెడుతున్నారు. కానీ జనాలకు ఖర్చు పెట్టిన పైసలు, ఉద్యోగులకు ఖర్చు పెట్టిన పైసలు, కొత్తలకు ఉద్యోగులకి పైసలు. ఎనీవే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తస్మాత్ జాగ్రత్త. మీ ఉద్యోగాలు కొయ్యనికి రెడీ అయినారు. మీ ఉద్యోగాలు ఉన్నా చాలా ఖాళీలు ఉన్నాయి, ఇంకా కొత్త రిక్రూట్ చేస్తారు, అది చేస్తలేరు, పైన మిమ్మల్ని తీసేస్తారంట. ఈ ప్రభుత్వ పనితనం గట్లున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్.